ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భారతీయ జనతా పార్టీ మెట్పల్లి పట్టణ శాఖ ఆధ్వర్యంలో కూడా ఈ పార్టీ కార్యాలయం వద్ద పార్టీ జాతీయ జెండాను ఆవిష్కరించడం జరిగింది. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం కొరకు భారతీయ జనతా పార్టీ నాయకురాలైనటువంటి సుష్మా స్వరాజ్ గారి యొక్క మద్దతుతోనే ఇవాళ యొక్క తెలంగాణ రాష్ట్రం కొరకు అనేక మంది అనేక వర్గాల ప్రజలు అనేక విద్యార్థులు సకల జనులందరూ కూడా పోరాడి సాధించుకొని ఆత్మ బలిదానాల మీద ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రం ఇవాళ సుభిక్షంగా సురక్షంగా ఉండాలనే ఒక లక్ష్యంతో కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వం లోపల ఈ తెలంగాణను సుభిక్షంగా ఉంచడానికి కోసము ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఇవాళ దేశవ్యాప్తంగా కూడా తెలంగాణ సంబరాలు నిర్వహిస్తూ ఉన్నది. అంతేకాకుండా ఈ తెలంగాణ కోసం అమరులైనటువంటి వాళ్ళ కోసము 2 నిమిషాలు మౌనం పాటించడం జరిగింది. ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము గతంలో తెలంగాణ రాష్ట్రం కోసం ఎవరైతే ఉద్యమాలు చేసిరో ఎవరైతే ప్రాణ త్యాగాలు చేసిరో వాళ్ళందరినీ కూడా గుర్తించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి వాళ్ళ భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. తెలంగాణ పట్ల భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి ఏదైతే నిబంధనలు ఉందో తెలంగాణ ఉద్యమం రాకముందే గతంలో విద్యాసాగర్ రావు గారి నేతృత్వంలో పరకాలలో అమరధామం నిర్మాణం చేయడం జరిగింది. దాని ద్వారానే యావత్ తెలంగాణలో ప్రజలందరినీ కూడా ఒక ఉత్తేజమైనటువంటి పరిస్థితుల్లో తెలంగాణ ఉద్యమం ఏ విధంగా చేయాలన్నటువంటి నిర్మాణాత్మకమైనటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ చెప్పని తెలియజేయడం జరిగింది. కూడా పార్లమెంటులో స్పష్టంగా తెలంగాణ విషయంలో వారు నిర్మాణాత్మకంగా మాట్లాడి ఈ యొక్క తెలంగాణ కోసం కొట్లాడినటువంటి మా పార్టీ ఇలా తెలంగాణ ఏదైతే ఆకాంక్ష ప్రజలకు ఉంది దానికోసం మనందరం కూడా ప్రయత్నం చేస్తుందిగా నేను కోరుతా ఉన్నాను.